ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఆదిలాబాద్లో ఈరోజు జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ పోషణ మాస వేడుకలపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సమర్పణ కె లెనిన్. జాతీయ ఐక్యతా దినోత్సవంతో పాటు జాతీయ పోషణ మాసోత్సవాన్ని శుక్రవారం ఆదిలాబాద్లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టర్ చౌక్ మీదుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకు ఐక్యతా ర్యాలీని నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉక్కు మనిషి మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా, రిమ్స్ సంచాలకులు డాక్టర్ జయసింగ్ రాథోడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, యువజన క్రీడల అభివృద్ధి అధికారి జక్కుల శ్రీనివాస్, ఇంకా పలువురు అధికారులు, సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మాట్లాడుతూ పోషణ మాసం కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. ఈరోజు మనము పోషణమా అనే జిల్లా లెవెల్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఇలా నేషనల్ యూనిటీ డే, ఏక్తా దివస్, జాతీయ ఏక్తా దివస్ అనే ప్రోగ్రాం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవ సందర్భంగా, ఆయన 158th బర్త్ యానివర్సరీ సందర్భంగా మనము ఈ ప్రోగ్రామ్ని ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. అయితే మనకు ప్రతి ఇయర్ కూడా మాకు పోషణ మాసమును పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాలు మనం జరుపుకుంటాము. అయితే రోజు అంగన్వాడీ కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమాలని మళ్ళీ ఒకసారి కమ్యూనిటీ లెవెల్లో అందరికీ అందేలాగా అన్ని విషయాలను చెప్పడానికి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకు వచ్చిన థీమ్ ప్రకారము ఏంటంటే IYCF ప్రాక్టీసెస్, ఒబేసిటీ, మెన్ స్ట్రీమింగ్, వోకల్ ఫర్ లోకల్, ఇంకా వేరియస్ పోషణ్ బి పడాయి బి అనే కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున మన అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా వారి వారి సెంటర్స్లలో ప్రోగ్రామ్స్ జరుపుకోవడం జరిగింది. సరే, ఈరోజు మళ్ళీ మనము వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి కూడా వాళ్ళు చెప్పుకోవడానికి మనం ఒక అవకాశం ఇస్తూ మళ్ళీ అంగన్వాడీ సెంటర్లలో మనం ఏమేమి సేవలు చేస్తున్నాము అనేటివి కూడా వాటిని నాటక రూపంలో మీకు తెలియజేయడానికి మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో అందరు కూడా ఈ విషయాలను గ్రహించండి. మరి ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ అధికారి సిమి కుమారి మాట్లాడుతూ రక్తహీనత సమస్యను అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. రక్తహీనత గురించి గర్భవతి స్త్రీ మరియు బాలింత స్త్రీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశము ఏమిటంటే అండి, గర్భవతిగా ఉన్నప్పుడు బాలింత సమయంలో ఐరన్ మోతాదు అన్నది ఎక్కువ కావాలి శరీరానికి. ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఇది. మనము ఐరన్ అన్నది తీసుకుంటాము, మన ఫుడ్లో ఉంటుంది అది. కానీ మీరు గర్భవతిగా ఉన్నారు, బాలింత సమయం కాబట్టి మీరు ఐరన్ మోతాదుని పెంచాలి అని చెప్పాలి. ఆ మోతాదుని పెంచడానికే మన ఆహారంలో ఐరన్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ ఉన్న పదార్థాలు తినండి అనగానే స్త్రీలకు ఫస్ట్ వచ్చే సమస్య ఏంటంటే, అబ్బా దీనికి ఎన్ని పైసలు పెట్టాలి, ఎక్కడి నుంచి కొనుక్కు రావాలి అని అనుకుంటారు. సో మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ మన ఇంట్లో లభించే పదార్థాలే అని చెప్పాలి. మనం పల్లెటూరుకి వెళ్తే ఊర్లలో చాలా ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక చిన్న తోటకూర చెట్టు, మెంతి, బచ్చల కూర, గోంగూర ఇవన్నీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు. సో వాళ్ళకి ఇది ఎంకరేజ్మెంట్ చేయాలి మనం, చెట్లు పెట్టుకోవడానికి, అవి తినడానికి వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు రాగి ఉందండి, రాగి పెద్ద కాస్ట్ కాదు. సో రాగి జావా తాగడం, పల్లీలు, బెల్లం వీటిని వాళ్ళు డైలీ తీసుకోవాలి అని చెప్పాలి వాళ్ళకి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి, అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. అంటే మన దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మహిళలు ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్ రెండు కలిపి తీసుకుంటున్నారు. సో అంగన్వాడీ టీచర్స్తో రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చెప్పాలి వాళ్ళకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్ని కలిపి తీసుకుంటే ఆ మందు యొక్క అబ్జార్ప్షన్ అంటే మన శరీరం దాన్ని తక్కువగా వినియోగించుకుంటుంది. కాబట్టి 2 మాత్రలు, 2 గోళీల మధ్యలో 2 నుంచి 4 గంటల గ్యాప్ ఉండాలండి. కాల్షియం ట్యాబ్లెట్కి, ఐరన్ ట్యాబ్లెట్కి మధ్యలో గ్యాప్ 2 నుంచి 4 గంటలు ఉండాలి. అప్పుడే మన శరీరం దాన్ని పర్ఫెక్ట్గా 100% వినియోగించుకుంటుంది. 2 కలిపి వేసుకున్నామంటే అబ్జార్ప్షన్ కానీ వినియోగించడం కానీ తగ్గిపోతుంది. సో ఇది ప్రతి స్త్రీకి మీరు చెప్పాల్సిన విషయం. ఉట్నూరు సిడిపిఓ మాస ఉమాదేవి మాట్లాడుతూ
ఐవైసీఎఫ్ విధానం గురించి తెలియజేశారు. ఐవైసీఎఫ్ అంటే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే చిన్న పిల్లలకి పుట్టిన వెంటనే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారము ప్రారంభించి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారాన్ని అందించినట్లయితే ఆ బిడ్డ వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గ బరువుతో ఆరోగ్యవంతంగా ఎదుగుతాడు. అదేవిధంగా మెదడు అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఐవైసీఎఫ్ గురించి మనందరం కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మనము ఆగస్టు 1st వీక్ నుండి 7th వరకు 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలలో ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మనం తెలియజేస్తూ వస్తున్నాము ఐసిడిఎస్ పుట్టినప్పటి నుంచి. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒకసారి మనందరం ఈ పోషణ మాసం సందర్భంగా మనం దృష్టి పెట్టాల్సిన అంశంలో ఐవైసీఎఫ్ కూడా ఒకటి ఉన్నది. కాబట్టి అందరం మరొక్కసారి ఐవైసీఎఫ్ మీద అవగాహన పెంచుకుందాం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రయోజనాలను పొందిన పలువురు లబ్ధిదారులు తమ అనుభవాలను ఇలా పంచుకున్నారు. నా పేరు రాధ, మా ఊరు గోమత్రి, మండల్ భీంపూర్, జిల్లా ఆదిలాబాద్. మా అత్తవారు గోమత్రి. మా అంగన్వాడీ సెంటర్ తరపు నుంచి వచ్చాను. నాకు ఇంతకుముందు 2 సార్లు అబార్షన్ అయ్యింది. అది కేవలం నా నిర్లక్ష్యం వల్లనే. మా మేడం చెప్పినా కూడా నేను పట్టించుకోకపోను. మేడం అలాగే చెప్తుంది కదా అనేదాన్ని. కానీ 3వసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అంగన్వాడీలో నా పేరు నమోదు చేసుకున్నప్పుడు మా మేడం నన్ను కూర్చోబెట్టి మరి తన టైంని నా కోసం కేటాయించి, రాధా నీకు ఇలా అబార్షన్స్ అవ్వడానికి కారణం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అలా చెయ్యకుండా నేను చెప్పే మాటల్ని పాటించు, నువ్వు చేయాల్సిన జాగ్రత్తలు తీసుకో అని చెప్పింది. అప్పుడు నాకు మేడం మాటలు వినాలనిపించి, సరే మేడం మీరు చెప్పినట్టుగా నేను నడుచుకుంటానని మేడం చెప్పినట్టే విన్నాను. రోజు మధ్యాహ్నం అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి అక్కడ భోజనం చేసేదాన్ని. భోజనం అయిన తర్వాత మా టీచర్ మాకు అక్కడనే ఐరన్ మాత్ర ఇచ్చేది, వేసుకునేదాన్ని అక్కడనే. తర్వాత నెల మాకు మా టీచర్ బరువులు తీసేది. బరువు ఎలా ఉందో చెప్పేది, తగ్గితే తినే ఏ ఆహారం తీసుకోవాలో అని చెప్పేది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్లో మా ఏఎన్ఎం మేడం వచ్చినప్పుడు మాకు బీపీ చెకప్లు చేయించేది, టీటీలు ఇంజక్షన్లు కూడా ఇప్పించేది. తర్వాత బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్ కానీ భీంపూర్ హాస్పిటల్కి పంపించేది. అక్కడికి వెళ్ళే వాళ్ళం మేము. నాకు మంచిగానే ఉన్నది. అబార్షన్స్ కాకుండా డెలివరీ సమయంలో నేను గవర్నమెంట్లో నార్మల్ డెలివరీ అయ్యాను. మా పాప 3.5 కిలో బరువులతో పుట్టింది. నా పేరు శ్రీరామ్ అశోక్, భీంపూర్ విలేజు. నా భార్య పేరు శ్రీరామ్ ప్రియాంక. నా భార్య గర్భవతి ఉన్నప్పుడు మన అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజు వెళ్ళి భోజనం చేసేది. అక్కడ మంచి ఆహార పదార్థాలు, పాలు, గుడ్లు మంచిగా ఇవ్వడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యం ఆహారం పదార్థాలు దొరకడం వలన మన కాన్పు అయ్యేటప్పుడు డెలివరీ అయ్యేటప్పుడు మంచిగా 3 కేజీల బరువుతో పాపను జన్మించడం జరిగింది సార్. జన్మించిన తర్వాత తల్లి పాలు అదనపు కావాలని సలహాలు మేడం వాళ్ళకు అడగడం వలన వాళ్ళు మనకు పాలు, గుడ్లు, తిండి, పోషక పదార్థాలు ఎక్కువ తినాలని చెప్పిండ్రు. దాని వలన మా పాపకు పాలు ఎక్కువ ఉండే సార్. మా పాప ఒక 2 సంవత్సరాలు నిండిన తర్వాత అంగన్వాడీలో చేర్చాలని చెప్పిండ్రు. అయితే నేను వద్దు అనేసి అనుకున్నాం సారు. నేను ప్రైవేట్ స్కూల్లో నేను చేర్పిస్తా అని అనుకున్నా. నా భార్య అనుకున్నది అంగన్వాడీ సెంటర్లో చేర్పిస్తే మంచిగా ఉంటుంది, ఇప్పుడు ప్రైవేట్లో వద్దు అని చెప్పడం వలన మేము ప్రైవేట్లో కాకుండా అంగన్వాడీ సెంటర్కి తీసుకువెళ్ళాము. అసిస్టెంట్ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ, నాకు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా, ఎందుకంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ పోషణ్ మా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్కి 150th బర్త్ యానివర్సరీ కోసం మనం నేషనల్ యూనిటీ డే కూడా జరుపుకుంటున్నాము. ఈ విషయంలో నేను ఒక చిన్న సందేశ్ ఇస్తాను. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ का जो हमारे देश के
यूनिटी में रोल रहा है वो हम सब जानते हैं। तो सरदार वल्लभ भाई पटेल हैज़ इंश्योर्ड कि आवर कंट्री रिमेन्स यूनाइटेड। बट आज जो एक देश को स्वस्थ रखने का रोल है, एक छोटे बच्चों का ध्यान रखने का रोल है, वो हमारी आंगनवाड़ी टीचर्स के पास है। गతంలో కూడా చాలా మంచి పని చేశారు, उसी वजह से हम इतना आगे बढ़ पाए हैं। मगर आज जो हमारे पास अलग अलग चैलेंजेस हैं, जिसमें ऐसे चैलेंजेस हैं कि हमें सैचुरेशन करनी है, हमें पुअरेस्ट ऑफ द पुअर तक पहुंचना है, हमें हर इंसान तक पहुंचना है जो हमारी हेल्थ एक्टिविटीज़ को एक्सेस नहीं कर पा रहा है। तो वैसे अलग अलग हेल्थ चैलेंजेस जो आ रहे हैं, स्पेशली अनीमिया। एंड थर्डली जो प्राइमरी एजुकेशन है, जो प्री प्राइमरी एजुकेशन है, उसकी रिस्पॉन्सिबिलिटी भी आंगनवाड़ी टीचर्स पर है। तो अगर बच्चे आंगनवाड़ी सेंटर से निकल कर बेसिक नंबर्स, बेसिक लेटर्स, बेसिक अंडरस्टैंडिंग ऑफ द वर्ल्ड अराउंड देम अगर ये भी कर पा रहे हैं तो हमारा रोल एज आंगनवाड़ी टीचर्स बहुत सक्सेसफुल होगा। అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ పోషకాహార ఆవశ్యకత గురించి గ్రామీణులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మనము ఎప్పుడు కూడా ఈ యొక్క పోషకాహార లోపం ఉండొద్దని మనం చెప్తా ఉంటాం. మీకు కూడా చాలా విషయాలు తెలుసు, కానీ గ్రామీణులకు ఏంటంటే వాళ్లకు సౌలభ్యమైనటువంటి పద్ధతిలో వాటిని అవేర్నెస్ చేసే ప్రయత్నం చేయండి. మనం సహజంగా మనం పొలం గట్లెంబడి దొరికేటువంటి గంగవైలు, సన్నవైలు, బచ్చల కూర లాంటివి ఉంటుంటాయి మనకు. ఇట్లాంటి వాటిని కూడా తీసుకొచ్చుకుంటే మనకు హెల్దీయెస్ట్ ఫుడ్ అనేది వస్తుంది అనేది మనం చెప్పే ప్రయత్నం చేయడం. దాంతోపాటు సహజంగా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ గార్డెన్ అంటున్నాం. సహజంగా గృహిణులను ఎంకరేజ్ చేసి ఇళ్లలో పగిలిపోయినటువంటి బకెట్లు, గిన్నెలు ఇట్లాంటి వాటిలో మట్టి నింపి మనం ఆకుకూరలు ఒక 4 రకాల కుండీల్లో 4 రకాల ఆకుకూరలు వేస్తే కనీసం వీక్లీ వన్స్ దాన్ని తెంపుకోవడానికి వస్తుంది. అంటే చిన్న చిన్న మెథడ్స్ ద్వారా మనం ఒక మార్పు అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి ప్రయత్నం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మనకు మన ఇళ్లలో, పొలం గట్లలో, ఇంటి ముందర దొరికే మునగాకు, గట్లెంబడ దొరికేటువంటి బచ్చలి కూర, లేదా మన స్థానిక భాషలో సన్నవైలు, గంగవైలు అని పిలుస్తూ ఉంటాం, ఇట్లాంటి కూరల్లో కూడా పోషకాలు అధికంగా లభిస్తాయి అనేటువంటిది మనం చెప్పగలిగినట్టయితే గ్రామీణుల్లో చాలా మార్పు వస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం, చాలా మట్టుకు మనం టిఫిన్ చేసుకోవాలంటే ఇడ్లీ, వడ, దోశ లేదా ఉప్మా లాంటివి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మరి దాని బదులు మన ఇంట్లో దొరికే రేషన్ బియ్యం, మన స్థానిక భాషలో కంట్రోల్ బియ్యం అంటాం, దాన్ని తీసుకొని కొట్లో నుంచి కొంత బెల్లం తెచ్చుకొని మనం మార్నింగ్ టీ పెట్టుకునే బదులు ఆ పాలను ఉపయోగించి మార్నింగ్ అవర్స్ మనము ఆ పొంగలన్నం లేదా బెల్లమన్నం మనం వండుకొని తిన్నట్టయితే అత్యంత పోషకాలు ఉంటాయి. కనీసం వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఎటువంటి ఖర్చు లేకుండా మనకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ద్వారా దీన్ని వండుకొని తినవచ్చు. అంటే ఇట్లాంటివి మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా గ్రామీణులకు ఏంటంటే తక్కువ ఖర్చులో వాళ్ళకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి, వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఈ సందర్భంగా గురజాడ గారు తిండి కలవాడే కండ కలవాడో, ఈ కండ కలవాడే మనిషి అన్నాడు. మరి ఇలా సర్దార్ పటేల్ గారు ఉక్కు మనిషి అయినంటే ఆయన ధైర్యం, ఆ సాహసాలు, ఆ ఆలోచన విధానం. మరి పిల్లల్ని కూడా ఆ రకంగా తయారవ్వాలంటే ఇలాంటి పోషకవంతమైనటువంటి ఆహారం మనం అందించి వాళ్ళలో ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం వల్లభాభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారన్నారు. పోషణ మాసంలో భాగంగా చేపట్టిన 3 ముఖ్యమైన అంశాలను వివరిస్తూ గ్రామీణ స్థాయిలో అంగన్వాడీలు పోషించాల్సిన పాత్రను గురించి మార్గదర్శనం చేశారు. భారతదేశంలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి, దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కృషి చేశారు. మనం అందరము కూడా చదివేటప్పుడు వారు ఏవైతే ఇండిపెండెన్స్ స్ట్రగల్లో, స్వాతంత్ర సంగ్రామంలో ఏవైతే కృషి చేశారు, స్వాతంత్రత అయిన తర్వాత కూడా ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్గా అయి కూడా మళ్ళీ భారతదేశం ఏ విధంగా యూనిటీ ఇంటిగ్రిటీ చేశారు మనం అందరము కూడా మన బుక్స్లో చదివేటప్పుడు. అయితే మీ అందరితో అదే ఒకటే కోరుతున్నాము, ఇప్పుడు కూడా చిన్న పిల్లలకి మన భారతదేశం స్వాతంత్రత కానీ భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కోసం ఎవరైతే మహనీయులు పోరాటం చేశారో, కృషి చేశారో, అంగన్వాడీ సెంటర్లో కూడా అట్లా మన మహనీయుల గురించి కొంత వారు కనీసం ఫొటోస్, వారు ఎవరు, వారి పేరు ఏది, అవి మనం తప్పకుండా వారికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా ఒకటి మనం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అవకాశం కూడా ఉంది. కాబట్టి అవి మీరు అందరూ కూడా చేయాలి నేను కోరుతున్నాము. 1 నెల దాకా పోషణ్ మాహ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈసారి పోషణ్ మాహ్లో ఒక 3-4 చాలా కీలకమైన అంశం. ఒకటేమో ఈట్ రైట్, ఏం మనం తింటున్నామో అది తినే పదార్థ గురించి మనకి ఐడియా ఉండాలి.
తినే పదార్థంలో షుగర్ ఎంత ఉంది, తినే పదార్థంలో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, తినే పదార్థంలో ఫ్యాట్ ఎంత ఉంది, తినే పదార్థంలో ప్రోటీన్ ఎంత ఉంది, తినే పదార్థంలో సాల్ట్ ఎంత ఉంది, దాని గురించి అవగాహన తీసుకొని రావాలి. సో అది ఒకటి ఈట్ రైట్ క్యాంపెయిన్ ఈసారి పోషణ్ మాలో అది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. రెండో అంశం అంటే మహిళలతో పాటు పురుష రోలు కూడా చాలా ఎక్కువగా ఉంది. మహిళల కంటే ఎక్కువ రోలు పురుషులది ఉంది. మహిళల గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, పుట్టిన పిల్లలు కానీ వారి ఆరోగ్యం, వారు చదవడం మంచిగా ఉండాలి అంటే పురుష రోలు చాలా ఎక్కువ ఉంది. వాటిపైన కూడా ఈసారి పోషణ్ మాలో మనం చర్చ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా మళ్ళీ పురుషులకి ఎక్కువగా భాగస్వామి చేసుకుంటూ వారి ద్వారా ప్రతిజ్ఞలు కానీ, వారి ద్వారా స్కిట్లు కానీ, వారి ద్వారాలు మరి ఐసీ యాక్టివిటీస్ కానీ కూడా అవి అన్నీ చేయడం జరిగింది. మూడోది ఇంపార్టెంట్ విషయం అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే శామ్ పిల్లలు కానీ మ్యామ్ పిల్లలు ఉంటారో వాళ్ళకి మళ్ళీ దగ్గర ఉన్న సబ్ సెంటర్లో ట్రీట్మెంట్ సరిగా దొరకకపోతే మళ్ళీ పిహెచ్సిలో సరిగా ట్రీట్మెంట్ దొరకకపోతే మళ్ళీ ఇంకా హయ్యర్ ఫెసిలిటీ ఎన్ఆర్సీ కావచ్చు. సో అటువంటి కూడా మనం ఈసారి చేయడం జరిగింది ప్రత్యేకంగా. దీంతోపాటు నెల అంటే ఇది పోషణ్ మహాలో ఏవైతే చేస్తామో ఒక క్యాంపెయిన్ మోడ్లో చేస్తాము, కానీ ఇది నిరంతరం ప్రక్రియ. ప్రతి నెల మనం చేయాల్సిందే. ఇది పిల్లలకి గ్రోత్ మానిటరింగ్ చేసుకొని ఎవరైతే నార్మల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి మనం నార్మల్ ఏవైతే న్యూట్రిషన్ ఇస్తామో అది ఇవ్వాల్సిందే. ఎవరైతే శామ్ పిల్లలు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి ఇట్లా చెకప్ చేసుకుంటూ వాళ్ళకి ఐరన్ సిరప్ కానీ, తర్వాత ఈ మన విటమిన్ టాబ్లెట్స్ కానీ, తర్వాత ఎప్పుడైనా అవసరమైతే డాక్టర్తో మనం కన్సల్ట్ చేసుకొని యాంటీబయాటిక్స్ కానీ అవి మనం నిరంతరం ప్రక్రియ, అది మనం తప్పకుండా చేయాల్సిందే. పోషణ్ అభియాన్, పోషణ్ మాసం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించిన అంగన్వాడీ టీచర్లకు ప్రశంసా పత్రాలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటిక, నృత్యాలు సభికులను అలరించాయి. ఇప్పటివరకు మీరు ఆదిలాబాద్లో ఈరోజు జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ పోషణ మాస వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.